ఇదిగోండి, నేను మీకు చాలా యూజ్ అవుతుందని చెప్పి టైం తీసుకొని వాళ్ళు నేర్చుకునే వాళ్ళని వదిలేసి వాళ్ళకి చూపించుకుంటూ కూడా నేను మీకోసం బ్లౌజు వీడియో పెడదామని చెప్పేసి లైనింగ్ అటాచ్మెంట్ ఒక వీడియో, ముందు భాగం వెనుక భాగం ఒక వీడియో, ఉక్స్ పట్టి కాజా పట్టి దాకా వచ్చేసినాయి. ఈరోజు నెక్స్ట్ వీడియో వచ్చేసి నెక్ వేయడం. నేను ముందు వీడియోలో చెప్పిన మీకు నెక్ పైపింగ్ వేస్తానా క్లాత్ వేస్తానా ఆలోచిస్తా రేపటి వరకు అని చెప్పిన కదా. ఆలోచించి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా అయితే క్లాత్ వేసే వీడియో మీకు ఆల్రెడీ ఉంది, అది చూసి ఉంటారు కదా అని చెప్పేసి దీనికి పైపింగ్ కూడా చాలామంది కామెంట్ చేసిండ్రు. నేనైతే దీనికి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. అయితే ఎలా వేస్తా మరేంది అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా. మనం ఇప్పుడే క్లాతులు కట్ చేసుకునే దగ్గర నుంచి అన్నీ మీకు చూసేటట్టే చేస్తా. ఎందుకంటే నేను మొత్తం రెడీ చేసినాక మీరు చూస్తే మీకు అర్థం కాదు. ఇదిగోండి, ఈ బ్లౌజ్ పూర్తిగా అయింది చూసిండ్రు కదా. దీన్ని పక్కకు పెట్టేద్దాం. దీనికి నెక్ కట్ చేసుకుందాం. నేను కూడా సెల్ఫ్ పైపింగ్ వేసుకుందాం అనుకుంటున్నాను. నేను కూడా అంటే నార్మల్గా ఇప్పటిదాకా షాప్లో వాళ్ళు సెల్ఫ్ పైపింగ్ కోసం మాట్లాడుకొని వేసుకుంటుండ్రు. నేను ఆల్రెడీ వీడియో చూపిస్తాను, నేను అది కూడా పెడతా. వాళ్ళు వేసింది కూడా సెల్ఫ్ పైపింగ్ వేసేటప్పుడు నేర్చుకున్నది వీడియో పెట్టేసిన ఆల్రెడీ, మీరు చూసి ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. ఇది వేసేటప్పుడు మన క్లాత్ అనేది ఇంత పల్చ ఉంది కదా, ఇగో చేతి కనబడుతుంది. మరి దీంట్లో థ్రెడ్ పెడితే కనబడుతుంది అని డౌట్ వచ్చింది నాకైతే. ఇగో కనబడుతుంది నిజంగానే. దానికి ఏం చేద్దాం అనుకుంటున్నా, పైపింగ్ వేసుకోవాలనిపిస్తుంది. పింక్ కలర్ ఎట్లనో అని ఏ క్లాత్ మళ్ళీ కొనాలి, లేకపోతే ఉన్నా కానీ డార్క్నెస్ అనిపిస్తుంది. ఇప్పుడు సెల్ఫ్దే ఎక్కువ ఫ్యాషన్ అనిపించిందని నేను డబుల్ పెట్టేద్దాం. ఈ క్లాత్ ఎట్లాగో సన్న ఉంది కాబట్టి డబుల్ పెట్టినా కానీ కొంచెం లావు కాదు, ఇట్లా వస్తుంది మంచిగా, థ్రెడ్ కూడా కనబడదు. ఇప్పుడు దీనికోసం మనం ఏం చేయాలంటే డబుల్ క్లాత్ కట్ చేసుకోవద్దు. దీన్నే డబుల్ లాగా మనం క్రాస్ కట్ చేసుకుంటాం కదా, ఆ క్రాస్ కట్ చేసుకునేటప్పుడు ఇది క్రాస్ ఇలా ఉంది కదా, డబుల్ ఇలా ఫోల్డ్ కరెక్ట్ పెట్టుకుందాం. మనం ఇది నెక్కులకు క్రాస్ కట్ చేస్తాం ఇలాగ. ఇది కట్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ క్రాస్ అనేది నీట్గా కట్ చేసుకో. ఇట్లా ఇట్లా నీట్గా వచ్చిందా, కరెక్ట్గా ఉండాలి సాగుతా కూడా. మళ్ళీ తర్వాత మనం పైపింగ్ అనేసరికి 1.5 2 ఇంచులు కట్ చేసుకుంటాం కదా. ఇది డబుల్ కాబట్టి ఇది సింగిల్కి పని ఇస్తుంది, ఈ సింగిల్కి వచ్చింది మళ్ళీ డబుల్ అంటే ఇట్లా ఉండాలి, మనకు ఇట్లా రావాలి. కాబట్టి ఇంత పైపింగ్కు కట్ చేసేసుకోవాలి. ఇట్లా అంటే మినిమం 2 ఇంచులు ఉంది. మరి సరిపోతుందా లేదా, ఎన్ని అతుకులు వేయాలి, ఏంది అనేది తెలుసుకోవాలి. అయిపోయిందా నేహా నీది ఉక్స్ పట్టి కాజా పట్టి? ఫీట్ అతక పెట్టేసినావా? ముందు బాగా ఉక్స్ పట్టి దగ్గరనా? ఇప్పుడు ఇవన్నీ అతకబెట్టుకుంటా. అతకబెట్టేటప్పుడు మాత్రం నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పిన, మీరు అతకబెట్టేటప్పుడు చిన్న పొరపాట్లు కూడా వేస్తే దానివల్ల మనకు తప్పు అవుతుంది అన్నట్టు. ఈ అతకబెట్టేటప్పుడు ఈ కొనలు అనేటివి అన్నీ ఒకటే రకం ఉంటే మంచిగా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. ఈ వీడియో చూస్తే మీరు ఇంట్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళు, అసలు ఏం కుట్టరానోళ్ళు, నాకు పైపింగ్ రాదు అనే వాళ్ళకు కూడా వేసుకోవచ్చు ఇంట్లో.
అన్నీ తీయద్దమ్మా, చూసుకోవాలి ఫస్ట్. బట్ట పెట్టి ఎన్నిసార్లు వీడియోలు చూపించిన నీకు, బట్టలు అన్నీ పెట్టి చూసినాక నువ్వు అది చిన్న ఉంటే అయిపోయినట్టే పని. ఇక అసలు క్రాస్ పట్టీలు వెళ్ళకున్నా సరే నీకు, కానీ ఇవి వెళ్ళాలి కదా. ఇంకా ముందు భాగం వెనక భాగం చేతులు ఏం చేస్తావు, ఏం చేయరాదు. నిర్ధారణ అయిపోయింది. సూదులు ఒక్కటే దారం తీస్తాను నేను, ఈ దారం తీసి తెంపేస్తా. దారం చుట్టేది స్మిత. పిల్లలు ఉన్నప్పుడు అంతే ఉంటుంది, చిన్నపిల్లలు. మనకు కనబడేది సీదా పెట్టాలి, మళ్ళీ ఇది ఉల్టా పెట్టాలి. ఇది వస్తలేదు, ఇది వస్తుందా, ఇది వస్తుంది. మళ్ళీ ఇట్లా చూడడానికి వీలాగా రావాలి. మళ్ళీ అక్కడ పెట్టింది, ఇది సీదా పెట్టాలి, దీని మీద ఇది ఉల్టా పెట్టాలి. ఇది వస్తలేదు, ఇది వస్తుందా, ఇట్లా వస్తే ఇట్లా ఇట్లా తెలిసిపోతుంది. క్రాస్ వచ్చిందంటే సరిపోతుందా, ఇది ఇట్లా ఇట్లా. సరిపోతుందా లేదా అనే బదులు ఇంకొక మొక్కు ఉన్నది, అది కూడా అతికించుకుంటే సరిపోకుండా కొంచెం పెద్దగా అని ప్రాబ్లం కాదు. మనకు సరిపోకపోతే మళ్ళీ చిన్న ముక్కలు జాయింట్ వేయాలి. ఇది రాదు, ఇది సెట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ ఉంది, దీన్ని కొంచెం నీట్గా వేసుకొని చుట్టుకపోతుంది క్లాత్. దీన్ని అయితే నేను ఏం చేస్తా, ఇప్పుడు ఈ రెండు ఓపెన్ చేసి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఇస్త్రీ వేసుకుంటా. ఇది అటు ఇటు నాకు కంఫర్ట్గా అనిపిస్తలేదు. ఇదిగోండి ఇట్లా డబుల్ ఐరన్ చేసుకున్నా, చూడండి ఎంత నీట్గా. ఐరన్ చేసుకున్నాక ఏం చేయాలి, అంత సమానంగా కట్ చేసుకోవాలి. మనం కుట్టేది ఇంత, లోపలికి ఫోల్డ్ ఏమింగ్ ఇంత అనుకొని, ఎంతైతే మనకు ఉండాలి అనుకొని అంతే చేసుకోవాలి. మినిమం 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. కానీ నీట్గా వేసుకోండి. ఒకవేళ మీకు ఇట్లా డబుల్ ఉండి మిషన్ మీద వేసుకోవస్తలేదంటే ఫస్ట్ మిషన్ మీద కుట్టేసుకున్నా సరే, అతికించుకున్నా సరే క్లాత్ను. ఒక్కసారి క్రాస్ అనేసరికి ఎక్కువ తక్కువ ఉంటుంది. నీట్గా చూసుకుంటా కట్ చేసుకోవాలి. మీకు నేను క్లియర్గా కనబడాలి అని దగ్గరికి పెట్టి చూపిస్తున్నా, అర్థమవుతుంది. మళ్ళీ చుట్టుముట్టు కనబడతలేదేమో అనుకోకండి, చూస్తూ ఉంటే అర్థమవుతుంది. దగ్గరికి క్లియర్గా ఎంత పెడుతుంది, టెన్షన్ ఎంత తీసుకుంటుంది, ఎంత క్లాత్ తీసుకుంటుంది అని దగ్గరికి పెడితే అర్థమవుతుందని దగ్గరికి పెడుతున్నా కెమెరా. అమ్మో, కత్తెర ఎక్కువసేపు పట్టేసరికి కట్ చేసే వరకు చేతి వస్తుంది.
ఇది మొత్తం బ్లౌజ్. ఉక్స్ పట్టి కాజపట్టి సమానం ఉన్నాయా చూసుకొని కాజపట్టి నుంచి స్టార్ట్ చేయాలి. ఇట్లా సీదా పెట్టుకోవాలి. ఇదంతా కనబడుతుందిగా, సీదా పెట్టుకొని సీదా మీద ఇట్లా డబ్బులు పెట్టేసి డబ్బులు క్లాత్ను ఇలా దగ్గర ఇప్పుడు చూడండి దగ్గరకు పెడుతున్నా, ఎంత ఎక్కువ పెడుతున్నా ఎలా పెడుతున్నా అనేది టెన్షన్. ఇలా పెట్టేసి ఇలా వెనుకకు ఫోల్డ్ చేయాలి. వెనుకకు ఫోల్డ్ చేసి కరెక్ట్గా మనం టెన్షన్ మందం కుట్టు మందం ఇట్లా ఎంత పెట్టాలి ఎంత వదలాలి అనుకుంటున్నామో అట్లా పెట్టుకొని గట్టి కుట్టేసుకోండి. ఒక్కసారి టెన్షన్ లేపి మళ్ళీ ముందుకు జరిపితే సరిపోతుంది. గట్టి కుట్టేసేటప్పుడు మనకు క్లాత్ అనేది మిస్ కావద్దు అన్నట్టు. ఇప్పుడు చూడండి డబ్బులు ఐరన్ చేసుకోవడం వల్ల క్లాత్ అటు ఇటు మిస్ అవుతుంది. మీకు ఐరన్ లేకపోతే ఫస్ట్ ఒకసారి గట్టి కుట్టేసుకోండి. క్లాత్లకు వేసుకొని దీన్ని కరెక్ట్గా కుట్టుకుంటా రండి. సమానంగా కింద క్లాత్ మీద క్లాత్ సమానం. ఇట్లా ఫస్టే గుంజి పట్టుకోవద్దు. ఇట్లా వదులుకుంటా అరచేతును దీని మీద ఆనిచ్చి పైన క్లాత్ను లేపి పట్టుకొని ఇలా పెట్టుకోవాలి. అసలు ఏమి రాని వాళ్ళు కూడా ఇది చూస్తే పైపింగ్ అయితే వేసుకోవచ్చు. మీరు తెలియదు నాకు పైపింగ్ అయితే వస్తలేదు అర్థమవుతలేదు అంటే కూడా మీకు ఈ పైపింగ్ వేసుకోవచ్చు. ఇట్లా వస్తుందా కరెక్ట్గా. ఒక రౌండ్ తిరిగే ప్లేస్లో మనం జాకెట్ను రౌండ్ తిప్పి పట్టుకొని మనం క్లాత్ని ఇట్లా మెల్లగా రౌండ్ అనుకోవాలి. సగం చూపించి సగం చూపించకపోతే మీకు అర్థం కాదని నేను టోటల్గా చూపిస్తున్నా. ఓపిక ఉన్న వాళ్ళైనా లేను అసలు మొత్తం క్లియర్గా చూడండి. ఫస్ట్ మీకు అర్థమవుతుంది నేను క్లాత్ని ఎట్లా పెడుతున్నా ఎలా వేస్తున్నా అనేది కూడా అర్థమవుతుంది. నేహ నువ్వు నెక్స్ట్ పైపింగ్ వేయాలి. నెక్స్ట్ బ్లౌజ్కి పైపింగ్ వేయాలి నువ్వు అన్న. ఆపుకోండి, సూది దించకుండానే ఆపుకొని రౌండ్ తిరగండి. పైపింగ్ చూపిస్తున్నా చూస్తావా. నిన్నట్లాంటిది ఈరోజు ఆల్రెడీ పైపింగ్ వీడియో వచ్చింది పెట్టేసిన, నువ్వు అయినాక చూడు. ఈ రౌండ్ ప్లేస్లో కొంచెం మీరు కట్ చేసుకుంటే కచ్చకల్లాగా పెట్టుకోండి, కానీ దగ్గర పోకుండ్రి. అది తిరుగుతలేదు పైపింగ్ వేసినాక ముడత అనిపిస్తుంది అన్న వాళ్ళు ఇట్లా వేసుకోండి. మన ఎక్కువ మట్టుకు అవసరం ఉండదు, కానీ ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాం కదా దానివల్ల ముడత వస్తుంది రౌండ్. క్లాత్ని ఎక్కువ ఉంచుకుంటే మనకు మళ్ళీ పైకి కనబడుతుంది అన్నట్టు, అందుకే నీట్గా వేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. లాస్ట్ చూపిస్తే థ్రెడ్ పెట్టేది ఎట్లా పెట్టాలి ఏంది అనేది. ఇది చాలా సన్న సైజు, ఇది డబుల్ పెట్టుకున్నా కాబట్టి చిన్న సైజే పెట్టుకున్న. థ్రెడ్ అనేది మొత్తం కుట్టినాం కదా, కుట్టిన తర్వాత చూడుండ్రు ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఇది థ్రెడ్ ఎలా పెడుతున్నా ఎలా కుడుతున్నా అనేది చూడుండ్రు ఇప్పుడు. ఈ దారం కూడా కొంచెం కరెక్ట్గా కలవలేదు, తెల్లగా కనబడుతుంది ఏమో సునీత. దారము సరిగ్గా పట్టలే కదా, పైపింగ్ మీద తెల్లగా కనబడుతుంది ఏమో కదా. ఇట్లా ఇగో రెండు వరుసలు ఇచ్చినావు. ఈ దారం కాదే, ఈ దారం తెల్లగా కనబడుతుంది. జర చూడు ఉందా కలర్. ఈ దారం అయితే కరెక్ట్ కలుస్తుంది అనిపిస్తుంది. అది పైపింగ్ మీద కనబడితే వేసుకునే బ్లౌజు వేసుకున్నట్టు రాదు. సుళ్ళ దారం తీయకుండానే మళ్ళీ దారం పెట్టేసుకుంటానే. తెగిపోతాయి దారాలు. నాకు వద్ద ఆయిల్ అంటుకుంటుంది బ్లౌజ్కి.
ఉండదు అంటారు. డ్రైవర్ చీరలకి ఉండే చీరలకు ఉండదు, పోతాయి కదా, పోతాయి. జరా పట్టు చీరలు ఇది ఇట్లుంది కదా, ఈ మధ్యలో పెట్టుకుంటారు. ఇది లావ్ అనిపిస్తుంది, కట్ చేసేయు. ఈ దారం ఇలా మధ్యలో పెట్టేసుకొని దీన్ని ఇలా తిప్పితే ఈ క్లోజ్ అయిపోతుంది. ఇట్లా పెట్టడం వల్ల మంచిగా క్లోజ్ అయిపోయిన దాంట్లో ఇట్లా తిప్పాలి. మొత్తం తిప్పకుండా సగం ఈ థ్రెడ్ రౌండ్ ఎంత ఉందో అంత తిప్పాలి. థ్రెడ్ క్లాత్ మధ్యలో కుట్టు రావాలి. నువ్వు సింగిల్ పాదం మీదనే పైపింగ్ వేస్తావా, డబుల్ పాదం మీద పైపింగ్ వేస్తావా, పైపింగ్ ఎట్లా వేయాలనేది ఏం లేదు. ఇది ఒక రకం పైపింగ్, నేను ఇంకో రకం, ఏం లేదు. ఇంకా పాదం మార్చాల్సిన లేదు, నీకు చేయాల్సిన అవసరం లేదు. లోపల ఖర్చు కనబడకుండా చూసుకో. ఖర్చు వెనుక పంపినాం కాబట్టి ఇది దొడ్డుగా అనిపిస్తే ఇది కట్ చేసుకో. ఇది ఎక్కువ అనిపిస్తే కట్ చేసుకో. ఇట్లా దీన్ని వెనుక కనేసి ఏం అవసరం ఉండదు. ఇప్పుడు నిన్న మౌనిక కుట్టింది ఈ మిషన్ మీద, చిన్న మిషన్ మీదనే కదా. అది ఆ పైపింగ్ వేరే, సింగిల్ పాదం మీద కుట్టే పైపింగ్లు వేరే ఉంటాయి. ఈ పైపింగ్కి ఏం ఫరక్ పడతలేదు. అట్లా కానీ ఇప్పుడు ఈ మిషన్కి సెట్ చేసుకోవడం వచ్చినాయి అన్నట్టు. సన్నగా ఎంత కరెక్ట్ వస్తుంది ఇట్లా. వస్తుందిలే రాను రాను. ఇంకా నయ్యమే గల్లో వేసేసినావు తొందరనే. ఇప్పుడు ఇగో ఇట్లా ఇట్లా క్లాత్ వెనుక కానీ ఈ బందవస్తు ఇలా అనుకుంటే క్లాత్ మళ్ళీ తీసి నెక్కులో చుట్టాలి. నెక్ క్లాత్లా బ్లౌజ్ క్లాత్లా కాకుండా చుట్టేసి దీన్ని ఈ వెనుక సైడ్ చూడండి. వెనుకకు మలిపిన ఈ క్లాత్ సమానం ఉంటే మనకి ఇక్కడ గలీజ్గా కనబడది. ఇట్లా చుట్టిన థ్రెడ్ చుట్టిన ఎంత ఉందో అంతే చుడితే. అబ్బో ఇది కదిలియకు సునీత, కదిలిందా ఆల్రెడీ 2 దొరకలే. అందనే లోపల కింద డ్రాల యూజ్ చేసిద్దే. ఈ మిషన్ పెట్టుకుంటా కదా ఎప్పుడు, మోటార్కి సౌండ్ వస్తుందని తీసేసిన మోటరు. తొక్కుకుంటూ నేను కూడా కొడతా. ఇది సౌండ్కు వీడియో వినబడదు కదా, ఇంటికాడంటే జాక్ మిషన్కి వినబడుతుంది. అందుకనే పెట్టా నేను. అయినా నేను కుట్టేటి వీడియోలు చాలా తక్కువ, ఎప్పుడో సార్ నాకు కుట్టుడు ఓపిక ఉండదు. వీడియోలు చేసేటందుకు వాళ్ళు బాగా మంది కామెంట్ చేస్తున్నారని ఇప్పుడు ఇది చేస్తున్నా. ఒక్కొక్కసారి చూపిస్తా. కట్టింగ్లలోనే బాధ, కుట్టడం అంత ఒకటే ఉంటుంది. ఎవరైనా అర్థం చేసుకునేది అదే చెప్తా నేను. డిజైన్లు అంటావా, డిజైన్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంటుంది కాబట్టి అవి ఓన్లీ డిజైన్ మోడల్ మట్టుకు చెప్తా. ఎంత దగ్గరికి పెట్టి చూపిస్తున్నా మీకు. ఇక చూడు నేహ ఎంత బాగా వస్తుందో పైపింగ్. ఇప్పుడు నువ్వు నార్మల్గా వేసుకుంటే ఇంత లుక్ రాదు, బ్లౌజ్ వేసుకుంటే కూడా అసలు గ్రాండ్ చీరలాగా లుక్ వస్తుంది కదా. పైపింగ్ తోటి సెల్ఫ్ పైపింగ్ కూడా చాలా లుక్ వస్తున్నాయి. పట్ట లూజ్ కాదు కదా సునీత మరి. ఆమె మీదికి ఎక్కించి అట్లా లూజ్ చేసింది. దీని మధ్యలో ఇగో క్లాత్ మధ్యలో థ్రెడ్ మధ్యలో పడాలి. ఇప్పుడు దారం కనబడతలేదు. ఇంతకుముందు లైనింగ్ అతక పెట్టిన దారం కనబడుతుందని మళ్ళీ పైపింగ్ బాగా కొట్టదని దారం తీసుకున్నా, మార్చిన. ఏది వెనుక కనుక్కోవాలి, ఇట్లా నీట్గా లాగద్దు. క్రాస్ ఉన్న దగ్గర కంకం ముందు భాగం సైడు వెనక రౌండ్ సైడు లాగకుండా నీట్గా వెనుక కనుక్కొని ఇట్లా అనుకోవాలి. థ్రెడ్ చుట్టాలి దీనికి కరెక్ట్గా ఇట్లా అనుకోవాలి. అది దాని మీద కడితే కదులుతుంది. ఇట్లా థ్రెడ్ ఎంత ఉందో మనకు అంతా కనబడుతుంది. 2 వరుసలు అయ్యి ఇంత సన్న థ్రెడ్ కూడా కనబడుతుంది. నేను ఆ బ్లౌజ్ కుట్టిన దానికి ఎట్లా కనబడుతుంది అది చూపిద్దాం. ఇకదే పింక్ కలర్ బ్లౌజ్ యోగిడు ఉంది.
ఇదా లైక్ ఇది కూడా చూపిస్తా. ఇది వేరే రకం పైపింగ్, థ్రెడ్ పైపింగే, హెమ్మింగ్ చేసుకుంటట్టే. కానీ ఈ మోడల్ వేయలేను నేను, థ్రెడ్ ఫస్ట్ కుట్టుకొని ఇచ్చిన. చూడు, ఇంటి దగ్గర కుడతా కానీ మిషన్లో వీడియోలు చెప్పడం టైం ఉండదు అన్నట్టు, ఎప్పుడో టైంలో కుట్టేస్తా. ఇట్లా ఇది హెమ్మింగ్ చేసేసిన. ఫస్ట్ క్లాత్ కంతా పెట్టేసి తర్వాత ఇట్లా నేస్తుంది చూడ అంటే అట్లా. ఇప్పుడు మనం వేరే క్లాత్ వేయాలి, సేమ్ ఇట్లనే ఏ పైపింగ్ అయినా సరే, వేరే క్లాత్ అయినా క్లాత్ రెడీ చేసుకొని వేయడమే, వేరే క్లాత్ అయినా క్లాత్ని కట్ చేసి, ఇదే క్లాత్ కట్ చేసి వేసుకున్నా నేను. ఇప్పుడు దీనికైనా సెల్ఫ్ వేరే కలర్, నీకు పింక్ కలర్ వేసుకోవాలన్నా ఈ ప్లేస్లో పింక్ కలర్ పెట్టుకోవాలి అంతే. ఏదైనా అంతే పైపింగ్ డిజైన్ వేసిన అని. ఇప్పుడు క్రాస్ పట్టికి సరిపోతే వేరే ముక్క తెచ్చేసుకుంటలే వాడేదానికి అట్లా. థ్రెడ్ తీసి మళ్ళీ అటాచ్ లేదు, థ్రెడ్ ఫస్ట్ క్లాత్ కుట్టి తీసి కాదు, థ్రెడ్ క్లాత్కు ఫస్ట్ కుట్టాలి. ఏ క్లాత్ వేస్తే దానికి. దీనికేమో క్లాత్ అతికిచ్చినాక థ్రెడ్ పెడుతున్నాం కదా, థ్రెడ్ ఫస్ట్ దాన్ని కుట్టుకోవాలి. అదొక రకం పైపింగ్, ఇదొక రకం పైపింగ్. పైపింగ్లలోనే చేంజ్ అన్నట్టు. ఇది ఈజీ ఫస్ట్ ఇది ఏ డబుల్ పాదం మీద అయినా కుట్టొచ్చు అని కొంతమంది ఇట్లా కుట్టిరు ఫస్ట్. కానీ ఇంట్లో కూడా ఫినిషింగ్ లేకుండా కుడతారు. ఫినిషింగ్ తోటి కుడితే మనకు లుక్ వస్తుంది. ఇది కూడా కాదు అంటే అది ఇంకా అది తర్వాత మళ్ళీ అసలే కనబడద్దు అంటే ఇన్విజిబుల్ 3. అది ఫస్ట్ థ్రెడ్కే, ఫస్ట్ క్లాత్కే కుట్టుకోవాలి థ్రెడ్. కానీ ఇది కుట్టుడు కానీ హ్యాండ్స్ చూపి అన్న. గింత చిన్న తీసుకుంటే గిట్లుంటాయి. పిల్లలేం పెద్ద ఎద్దంటారు అంటావు. మంచిగా ఉన్నాయి, నేను తింటలేనా. ఈ లాస్ట్ ఎండింగ్లో కూడా ఎట్లా వేయాలనో చూద్దాం. ఇట్లా థ్రెడ్ ఇందాక పెట్టుకొని ఫస్ట్ ఇందాక వెనక కనేసి కుట్టండి. ఫస్ట్ దగ్గర దాకా వచ్చేదాకా, లాస్ట్లో ఎట్లా అవుతుందా అనేది సాకుండా మెల్లగా. మళ్ళీ ఇడికి ఎందుకు వస్తున్నవే? ఆ మిషన్ ఏమైంది? అరే నాకు బాధ అవుతుంది. ఇట్లా సమానంగా కట్ చేసుకోండి. కట్ చేసి ఉచ్చిపోయింది. ఇక్కడ పెట్టినట్టున్నాడు, ఎన్నో అవార్డు ఉన్నాయి. ఇట్లా పెట్టి ఇట్లా అది పెట్టరా పోయేసింది గ్లాస్. మొత్తం వేసి లాస్ట్కి ఇట్లా మంచిగా రౌండ్ తిప్పి గట్టిగా డ్రబ్ చేసుకోండి. ఇట్లా పెట్టేసినాం కదా, దీన్ని మొత్తం తీసి కట్ చేసేయండి. దగ్గరికి నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు వెనకకి చూసుకుందాము. ఎక్కడెక్కడ ఏందన్నా ఏమేం చేస్తే ఇక్కడ క్లాత్ కనబడేటట్టుంది. ఈ కింద క్లాత్ను కొంచెం కట్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం లోపల క్లాత్ ఇప్పుడు ఇట్లా వేసుకుంటే హెమ్మింగ్ కనబడదు. ఇక్కడ ఇది మలిపింది కనబడుతుంది కదా, మలిపింది కూడా కొంచెం లోపలికి నీట్గా కట్ చేసుకొని హెమ్మింగ్ చేసేటప్పుడు కంపల్సరీ హెమ్మింగ్ చేసుకోవాలంటే కొంతమందికి కరెక్టే దారం కలిసింది అని చాలామంది కూడా మిషన్ కుట్టేసుకుంటారు. కానీ నాకు ఇష్టం ఉండదు, మిషన్ కుట్టేసుకోవాలి. పైపింగ్ అయితే అయిపోయింది. ఎట్లా వచ్చిందో చెప్పాలి మీరు. పైపింగ్ అయితే ఈరోజు మట్టుకు నేను పైపింగ్ అయితే మొత్తం వేసి చూపించేసిన. మీకు ఎవరికన్నా పైపింగ్ రాని వాళ్ళు ఉంటే ఈ వీడియో మొత్తం చూసి పైపింగ్ వేసుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుండి మీరు పైపింగ్ నేర్చుకోండి, వేయండి, నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చాలామందికి మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, హైప్ బటన్ నొక్కండి. చాలామంది నొక్కలేరు. హైప్ వల్ల వీడియో వేరే వాళ్ళకు తొందర రీచ్ అవుతుంది, ప్లస్ మళ్ళీ నాకు కూడా ఉపయోగం ఉంటుంది. ఓకే, అట్లా కామెంట్ చేయండి. మళ్ళీ కామెంట్ చేసుడు ఆపేసిండ్రు అందరు ఫ్రెండ్స్. చాలామంది కామెంట్ చేస్తారు కదా, మళ్ళీ అలాగే ఎలా వచ్చింది ఏంది అనేది కామెంట్ చేయండి.